మనలో చాలామందికి పెద్ద పెద్ద ఫలితాలు కావాలి కదా, బిలియనేర్ లాంటి సక్సెస్ కావాలి. కానీ మన ఆలోచన విధానం మాత్రం ఒక ఉద్యోగిలాగే ఉండిపోతుంది. అంటే కష్టపడి పనిచేయడం, వచ్చిన దాంట్లో కొంచెం సేవ్ చేసుకోవడం, సేఫ్గా ఉండడం. ఇందులో తప్పేం లేదు. కానీ ఈ దారిలో వెళ్తే అసాధారణమైన సంపదను సృష్టించడం అసాధ్యం. మరి బిలియనేర్లు ఏం చేస్తారు? వాళ్ళు మనకంటే పూర్తిగా భిన్నంగా ఆలోచిస్తారన్నమాట. మనకు ఎక్కడైతే రిస్క్ కనిపిస్తుందో వాళ్లకు అక్కడ జీవితాన్నే మార్చేసే ఒక గొప్ప అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు చూడండి, మన ముందు 2 దారులున్నాయి. ఎడమవైపు ఉద్యోగి మైండ్ సెట్, అంటే సేఫ్ గోల్స్, చిన్న చిన్న రిజల్ట్స్. ఇది ఒక సురక్షితమైన దారి, కానీ ఫలితాలు కూడా అంతే చిన్నగా, ఊహించగలిగేలా ఉంటాయి. ఇక కుడివైపు బిలియనేర్ మైండ్ సెట్. వీళ్లు భారీ అవకాశాల వైపు చూస్తారు, దానితో అసాధారణమైన సంపదను సృష్టిస్తారు. ఇప్పుడు మనం ఈ రెండిట్లో ఏ దారిని ఎంచుకుంటామనేదే మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ని డిసైడ్ చేస్తోంది. సో ఈరోజు మనం కేవలం డబ్బు ఎలా సంపాదించాలి అనే దాని గురించి మాత్రమే మాట్లాడట్లేదు. అసలు మన ఆలోచన విధానాన్ని, మన మైండ్ సెట్ని ఎలా మార్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ విశ్లేషణలో డొనాల్డ్ ట్రంప్ రాసిన థింక్ లైక్ అ బిలియనేర్ పుస్తకం నుండి కొన్ని కీలకమైన పాఠాలు నేర్చుకుందాం. ఇది మనస్తత్వం, స్ట్రాటజీ, ఇంకా డీల్స్ చేయడం మీద ఫోకస్ చేస్తుంది. చెప్పాలంటే సక్సెస్ అవ్వడానికి కావలసిన ఒక మెంటల్ టూల్ కిట్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్పే బ్లూ ప్రింట్ ఇది. సరే, అయితే మొదటి సూత్రంతో స్టార్ట్ చేద్దాం. ఇది అన్నిటికంటే ముఖ్యమైంది కూడా. అదేంటంటే మన విజన్ని విస్తరించుకోవడం. అంటే చిన్న చిన్న ఆశయాల నుండి భారీ అవకాశాల వైపు వెళ్లడం. గుర్తుంచుకోండి, ప్రతి గొప్ప విజయం వెనుక ఒక పెద్ద ఆలోచన ఉంటుంది. మన ఆలోచనలు ఎంత పెద్దగా ఉంటే మన విజయాలు కూడా అంతే పెద్దగా ఉంటాయి. ఒక్కసారి ఈ వాక్యం చూడండి, ఎంత పవర్ఫుల్గా ఉందో. పెద్దగా ఆలోచించడానికి, చిన్నగా ఆలోచించడానికి ఒకే శక్తి ఖర్చవుతుంది. ఆలోచించండి, చిన్నగా ఆలోచించడానికి ఎంత ఎనర్జీ పడుతుందో పెద్దగా ఆలోచించడానికి కూడా అంతే ఎనర్జీ పడుతుంది. అయినా చాలామంది సేఫ్ గేమ్ ఆడుతూ చిన్న చిన్న లక్ష్యాలు పెట్టుకుని వాళ్లకు వాళ్లే లిమిట్స్ పెట్టేసుకుంటారు. కానీ అసలు నిజమేంటంటే పెద్ద కలలు కనడానికి ఎక్కువ కష్టం అవసరం లేదు, కాస్త ఎక్కువ ధైర్యం ఉంటే చాలు. ఇక్కడే అసలు పాయింట్ ఉంది. మనమొక చిన్న మొక్కను పెంచాలని ఆలోచిస్తే మనకొక చిన్న మొక్కే దొరుకుతుంది. అదే ఒక అడవుని పెంచాలని ఆలోచిస్తే ఏకంగా ఒక ఎకోసిస్టమ్నే క్రియేట్ చేస్తాం. బిలియనేర్లు ఇలాగే ఆలోచిస్తారు. వాళ్ళు మొక్కల గురించి కాదు, అడవుల గురించి ఆలోచిస్తారు. అంటే సమాజాన్నే మార్చేసే పెద్ద పెద్ద ప్రాజెక్టుల గురించి. ఎందుకంటే అలాంటి భారీ అవకాశాలే నిజమైన సంపదను సృష్టిస్తాయి. సరే, పెద్దగా ఆలోచించాం. మరి ఆ ఆలోచనను నిజం చేయాలంటే ప్రజలు మనల్ని నమ్మాలి. అక్కడే మన బ్రాండ్ పిక్చర్లోకి వస్తుంది. మన బ్రాండ్ అంటే కేవలం మన పేరు కాదు, మనకున్న పేరు ప్రతిష్టలు మాత్రమే కాదు. అది మన అత్యంత విలువైన ఫైనాన్షియల్ అసెట్. ఒక స్ట్రాంగ్ బ్రాండ్ నమ్మకాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ నమ్మకం ఉంటే చాలు, అవకాశాలు, పార్ట్నర్స్, డబ్బు అన్నీ అవే ఒక మ్యాగ్నెట్లాగా అట్రాక్ట్ అవుతాయి. అందుకే దీన్ని చాలా జాగ్రత్తగా నిర్మించుకోవాలి. ఓకే, ఇప్పుడు రెండో సూత్రానికి వద్దాం. అదే మాస్టర్ ద డీల్, అంటే ఒప్పందంలో నైపుణ్యం సాధించడం. పెద్ద విజన్ ఉండడం అనేది జస్ట్ స్టార్టింగ్ పాయింట్ మాత్రమే. ఆ విజన్ని రియాలిటీగా మార్చాలంటే మన చేతిలో కరెక్ట్ టూల్స్ ఉండాలి. అలాంటి ఒక పవర్ఫుల్ టూలే డీల్ మేకింగ్ స్కిల్. బిజినెస్ని ఒక చెస్ గేమ్ లాగా ఊహించుకోండి. ఆ గేమ్లో మనం వేసే ఎత్తుగడలే నెగోసియేషన్స్, అంటే సంప్రదింపులు. ఇది కేవలం డబ్బు గురించి కాదు, ఇట్స్ ఆల్ అబౌట్ సైకాలజీ, టైమింగ్, ఇంకా స్ట్రాటజీ. మన నెగోసియేషన్ స్కిల్స్ ఎంత షార్ప్గా ఉంటే మనం అంత పెద్దగా గెలుస్తామన్నమాట. ఇప్పుడు లీవరేజ్. ఈ పదం వినడానికి కొంచెం టెక్నికల్గా ఉన్నా కాన్సెప్ట్ చాలా సింపుల్. ఫిజిక్స్లో ఒక చిన్న లివర్తో పెద్ద బండరాయిని ఎలా కదిలిస్తామో బిజినెస్లో కూడా అంతే. ఇక్కడ మనం ఇతరుల డబ్బు, ఇతరుల టైం లేదా ఇతరుల నాలెడ్జ్ని ఉపయోగించి మన ఫలితాలని 10 రెట్లు పెంచుకుంటాం. సింపుల్గా చెప్పాలంటే ఇది మన ఎదుగుదలకి ఒక రాకెట్ ఫ్యూయల్ లాంటిది. ఈ చార్ట్ చూస్తే మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఎడమవైపు లీవరేజ్ లేకుండా వచ్చే మామూలు గ్రోత్. ఇప్పుడు కుడివైపు చూడండి. వావ్, తెలివైన లీవరేజ్ని వాడితే ఫలితాలు ఎంత భారీగా పెరిగాయో గమనించండి. కానీ ఒక్క విషయం, లీవరేజ్ అనేది 2 వైపులా పదునున్న కత్తిలాంటిది. దాన్ని చాలా జాగ్రత్తగా, క్రమశిక్షణతో వాడాలి. తెలివైన ఇన్వెస్టర్లు చేసేది అదే. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకోవాలి, సక్సెస్ అనేది సోలో గేమ్ కాదు. యువర్ నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అని ఊరికే అనలేదు.
ఎందుకంటే మనకు అవకాశాలు ఎక్కడ్నించొస్తాయి? మనకు తెలిసిన వాళ్ల ద్వారానే కదా. ఈ స్లైడ్లో ఉన్నట్టుగా సరైన రిలేషన్షిప్స్ ఉంటే మనకు కొత్త దారులు తెరుచుకుంటాయి. ఆ దారులే మనల్ని అవకాశాల దగ్గరికి తీసుకెళ్తాయి. ఆ అవకాశాలే చివరికి సంపదగా మారతాయి. ఇదొక చైన్ రియాక్షన్ లాంటిది. సరే, ఇప్పుడు మూడో సూత్రం. బహుశా అన్నిటికంటే ముఖ్యమైనది ఇదేనేమో. అదే రెసిలియన్స్, అంటే స్థితిస్థాపకత, మానసిక దృఢత్వం. ఎందుకంటే మనం పెద్ద పెద్ద లక్ష్యాలు పెట్టుకున్నప్పుడు ఫెయిలియర్స్, ఎదురుదెబ్బలనేవి కామన్. మార్కెట్లు క్రాష్ అవుతాయి, అనుకున్న డీల్స్ ఫెయిల్ అవుతాయి. ఇలాంటి తుఫాన్లొచ్చినప్పుడు తట్టుకొని మళ్ళీ నిలబడగల సత్తా ఎవరికుంటుందో వాళ్లే అసలైన విజేతలుగా నిలుస్తారు. ప్రతి గొప్ప ఎంటర్‌ప్రెన్యూర్ జర్నీని చూస్తే ఈ టైమ్లైన్ లాగే ఉంటుంది. ఇక్కడ ఫెయిల్యూర్ అనేది ఎండ్ పాయింట్ కాదు, జర్నీలో ఒక పార్ట్ మాత్రమే. ఒక ఉదాహరణ చూద్దాం. 1990ల మొదట్లో డొనాల్డ్ ట్రంప్ చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్లో చిక్కుకున్నారు. చాలామంది ఇక అతని పని అయిపోయింది అనుకున్నారు. కానీ ఆయన దాన్ని ఒక విలువైన పాఠంగా చూశారు. ఆ అనుభవమే ఆయన భవిష్యత్ విజయాలకు ఒక బలమైన ఫౌండేషన్ వేసింది. ఈ ఆలోచనను మనం బాగా అర్థం చేసుకోవాలి. సక్సెస్ఫుల్ అయ్యేవాళ్లు అంటే తప్పులే చేయనివాళ్లు కాదు. వాళ్ళు చేసిన తప్పుల నుండి అందరికంటే ఫాస్ట్గా నేర్చుకునేవాళ్లు. వాళ్ల దృష్టిలో ఫెయిల్యూర్ అనేది అనుభవం కోసం మనం కట్టే ఒక ట్యూషన్ ఫీజులాంటిది. చూడండి, పెద్దగా ఎదగాలంటే రిస్క్ తీసుకోవడం కంపల్సరీ. మరి రిస్క్ తీసుకున్నప్పుడు తప్పులు జరగడం చాలా సహజం. లక్ మనకు ఒక అవకాశాన్ని తీసుకురావచ్చు, కానీ కష్టపడి పనిచేయడం మాత్రమే ఆ అవకాశాన్ని సంపదగా మార్చగలదు. చాలామందికి డెస్టినేషన్ కావాలి, కానీ ఆ జర్నీలో పడాల్సిన కష్టానికి మాత్రం సిద్ధంగా ఉండరు. ఒక్కటి గుర్తుంచుకోండి, కమిట్మెంట్, కన్సిస్టెన్సీ అంటే నిబద్ధత, స్థిరత్వం. ఇవే నిజమైన సంపదను నిర్మించే అసలైన ఇంజన్లు. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్న ఈ ప్రిన్సిపల్స్ అన్నిటినీ ఒకసారి కలిపి చూద్దాం. వీటిని జస్ట్ సలహాలుగా చూడకండి. ఇవన్నీ కలిసి మన మైండ్కొక కొత్త పవర్ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని ఇన్స్టాల్ చేయడం లాంటిదే. ఇదిగో మీ బిలియనేర్ చెక్ లిస్ట్. దీన్ని యాక్షన్లోకి పెట్టండి. నంబర్ 1, పెద్దగా ఆలోచించండి. 2, నెగోసియేషన్స్లో మాస్టర్ అవ్వండి. 3, లెవరేజ్ని స్మార్ట్గా వాడండి. 4, పవర్ఫుల్ నెట్వర్క్లని బిల్డ్ చేయండి. 5, మీ బ్రాండ్ని ప్రొటెక్ట్ చేసుకోండి. ఇక ఆఖరిది 6, ప్రతి ఫెయిల్యూర్ నుండి నేర్చుకోండి. ఈ 6 సూత్రాలు మన జర్నీలో ఒక గైడ్లా పనిచేస్తాయి. చివరగా ఈ ఒక్క విషయం బలంగా గుర్తుపెట్టుకోండి. అతిపెద్ద సంపద ప్రయోజనం, మూలధనం కాదు. అది మీరు ఆలోచించే విధానం. బిలియనియర్లు ఏవో సూపర్ పవర్స్తో పుట్టరు. వాళ్ళొక ప్రత్యేకమైన ఆలోచనా విధానాన్ని, ఒక మైండ్ సెట్ని నిర్మించుకుంటారు. వాళ్ళు ప్రపంచాన్ని మనకంటే భిన్నంగా చూస్తారు, రిస్కుల్ని ధైర్యంగా తీసుకుంటారు. ఎందుకంటే నిజమైన సంపద మన బ్యాంక్ అకౌంట్లో కాదు, మన ఆలోచనా విధానంలోనే ఉంటుంది. దాన్ని మార్చగలిగితే మన జీవితమే మారిపోతుంది. जय हो, जय हो, भारत माता की जय।